దాంట్లో ఎవరున్నా సరే అధికారులు ఉన్నా బయట వాళ్ళు ఈ గ్రూపులు ఆర్పీలు కానీ ఎవరు వాళ్ళ మీద కఠినంగా తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం. తొందరలోనే ఆ కమిటీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని బ్యాంకుల్లో గ్రూపులు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా పోయిన 5 సంవత్సరాలది ఇప్పుడు అది మొత్తం 6.5 సంవత్సరాల వరకు రికార్డు కూడా చెక్ చేసి దాని అన్ని కూడా డేటా కూడా తొందరలోనే మొత్తం తీస్తాం. కార్పొరేటర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, లేకపోతే ఎంపీలు ఉన్నాయి, ఎవడైనా ఉన్నాయి. అది మహిళల కోసం వాళ్ళు జీవనం జరపడానికి కోసం వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇప్పించారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కార్పొరేటర్లో లేకపోతే ఇంకోలో తీసుకోవడానికి కాదు. ఎవడు అవినీతి చేసినా కూడా దాన్ని వదిలేది లేదు. ఖచ్చితంగా దాని మీద మాత్రం సీరియస్గా రేపు కమిటీ కూడా వేస్తారు. కమిటీ వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారణ చేస్తారు. 100%గా మీ ముందు పెడతాం. ప్రజలకు కూడా తెలియపరచాలి. ప్రజలకు కూడా ఈరోజు బ్యాంకులో జరిగినా ఏది జరిగినా కూడా ప్రజల దృష్టికి కూడా తెలియపరచాల్సిన అవసరం మా మీద ఉంది. ప్రజలకు కూడా ఏ గ్రూపులు వచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఏ బ్యాంకులో తీసుకున్నారో కూడా ప్రజలకు కూడా తెలియపరుస్తాం. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం. అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఒంగోలులో మెప్మాలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలు తదితర వార్తలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందించారు. ఈ రోజు కలెక్టరేట్ లో మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలపై కూడా సమగ్రమైనటువంటి విజిలెన్స్ విచారణ తప్పకుండా జరుగుతుందని, దానికి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ కూడా ఒంగోలు నగరంలో ఈ మెప్మాకు సంబంధించినటువంటి ఈ రుణాల బదలాయింపులు, అదేవిధంగా ఈ బ్యాంకులకు సంబంధించి మరి ఈ రుణాలు ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకున్నారో తదితర అంశాలను కూడా మరి సమగ్రమైనటువంటి విచారణ చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపడం జరిగింది. దీనికి సంబంధించి గత రాత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తోటి కూడా మరి విచారణ జరపాలని ఆయన కోరినట్టు వివరించారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళల స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ మెప్మా సంఘాలను మరి పక్కదారి పట్టించే పనులు ఎవరు చేసినా కూడా అది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాడు కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీరియస్ అయ్యారు. అదేవిధంగా అధికారులు కనుక దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మరి వారికి చర్యలు తప్పవని ఆయన చెప్పడం జరిగింది. ఈ మెప్మా వ్యవహారం గత 2-3 రోజుల నుంచి కూడా ఒంగోలు నగరంలో దావనంలో వ్యాపించడంతో కొంత మహిళలు గందరగోళ పరిస్థితిలో వెళ్ళినటువంటి సందర్భం. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ రోజు మీడియాతో మాట్లాడటం, అదేవిధంగా ఎవరు కంగారు పడాల్సిన పని లేదని, సమగ్రమైనటువంటి బ్యాంకుల దగ్గర నుంచి కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి లోతైనటువంటి దర్యాప్తు, ఎందుకంటే మహిళల రుణాల్లో ఎక్కడో కూడా పక్కదావు పట్టకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. సో అలాంటప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మరి మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దాన్ని లోతైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే దోషులుగా ఉన్నారో గత ప్రభుత్వం అంటే 2019 నుంచి కూడా 2024 వరకు జరిగినటువంటి ఆ రుణాల బదలాయింపు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి మరి రుణాలు ఈ రికవరీ వీటన్నిటికి సంబంధించి కూడా వివరాలు తెప్పిస్తామని ఆయన తెలపడం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీడియాతో మాట్లాడటంతో ఒంగోలులోనే ఉన్నటువంటి మహిళలకు కొంత ఊరట లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు.